Hi viewers, welcome to Sastra Vibes. Sastra యూనివర్సిటీ స్లైడింగ్ రిజల్ట్స్ రౌండ్ 1 కి సంబంధించిన అన్ని కూడా 24th జూన్ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు కంగారు పడద్దు. స్లైడింగ్ ఆప్షన్ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా మార్చాలి, ఎక్కడ మార్చాలి అనేది ఏం మీరు కంగారు పడద్దు. స్లైడింగ్ అనేది ఆటోమేటిక్ అప్గ్రేడేషన్. స్లైడింగ్ ఈజ్ ఫుల్లీ ఆటోమేటిక్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ ఆర్డర్, యువర్ ర్యాంక్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. ఈ మూడు కన్సిడర్ చేసుకొని మీ స్లైడింగ్ అనేది జరుగుతుంది. స్లైడింగ్ రిజల్ట్స్ వచ్చేసి 24th జూన్ వరకు కూడా మీరు వెయిట్ చేయండి. ఓకేనా? యూనివర్సిటీ సిస్టమ్ ప్రకారం మీరు ఫీజు పే చేస్తే మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి, మీ ర్యాంక్ని బట్టి సీట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫైనల్ అలాట్మెంట్ అనేది మీ స్టూడెంట్ పోర్టల్ కనపడటం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక బ్రాంచ్ అప్గ్రేడ్ అవుతే న్యూ అని చెప్పేసి కనపడుతుంది. నేను చూపిస్తాను మీకు అది ఎలా కనపడుతుందో. ఒకవేళ ఏం చేంజ్ అవ్వకపోతే సేమ్ అంతే ఉంటుంది. అమౌంట్ మీరు ఆల్రెడీ పే చేసినట్టు 1,02,000 రూపీస్ అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ స్క్రీన్ మీద చూపించేటట్టు మీకు ఫస్ట్ ఏదైతే బ్రాంచ్ వచ్చిందో అలాగే తర్వాత ఏ బ్రాంచ్ అయితే మారిందో ఇక్కడైతే కనపడటం జరుగుతుంది. మీ అందరికి కూడా మీరు అనుకున్న బ్రాంచ్ రావాలని కోరుకుంటున్నాను. వన్స్ మీ బ్రాంచ్ అంతా వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది. అదే అడ్మిషన్ లెటర్ అనేది మీకు పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండెక్స్ కార్డు గురించి మనం చెప్పాం. ఈరోజు వీడియో చూడకపోతే మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి. మీరేం కంగారు పడద్దు. ఒకవేళ కనుక మీకు రౌండ్ 1 స్లైడింగ్లో రాకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ స్లైడింగ్లో కూడా అప్లికబులే. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్ టు 4th రౌండ్ వరకు కూడా మీ బ్రాంచ్ అదే అని కన్ఫర్మ్ చేయడానికి లేదు. సో స్లైడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సబ్సిక్వెంట్ రౌండ్స్ అన్నింటిలో. సో కామన్ క్వశ్చన్స్ ఏంటంటే మళ్ళీ నేను ఫీజు పే చేయాలా అంటే అవసరం లేదు. ఒక్కసారి పే చేస్తే చాలు. అన్ని ఫర్దర్ స్లైడింగ్ రౌండ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు రౌండ్ 1లో వచ్చిన సీటే నచ్చింది, రౌండ్ 1 స్లైడింగ్లో వచ్చిన సీట్ నచ్చలేదంటే కుదరదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది అలా పెట్టుకున్నారు. సో మీ హైయెస్ట్ ప్రిఫరెన్స్ ముందు చాయిస్ కనుక ఉంటే దాన్ని ఇవ్వడానికి జరుగుతుంది. మీరు రౌండ్ 1లో వచ్చింది మార్చడానికి ఉండదు. సో ఈ పాయింట్ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ టిప్స్ వచ్చేసి మీ అడ్మిషన్ లెటర్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి. అలాగే మీకు మరిన్ని అప్డేట్స్ కోసం శస్త్ర వైబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శస్త్ర వైబ్స్ ఈజ్ యువర్ యూనివర్సిటీ అలాగే క్యాంపస్ కంపానియన్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.